మాట్లాడిస్తారా లేదా? ప్లీజ్ ఒక నిమిషం నేను చెప్తాను. దయచేసి కేటీఆర్ గారు అదేంటమ్మా, మీరు కొంచెం అందరు హౌస్కి సహకరించాలి. మీరు ప్లీజ్ చైర్కి సహకరించాలి. ఇప్పుడు ఒక్క నిమిషం హరీశ్రావు గారు, నేను వస్తున్నా. నెక్స్ట్ అటు కూడా నేను వస్తా, 1 by 1 వస్తా. ఇప్పుడు పూర్తిగా మీరు వినకుండా మీరు మాట్లాడితే ఎలా? ప్లీజ్ 100% ఒకటి మాత్రం నేను చెప్తున్నా కేటీఆర్ గారు, మీరు ఆగండి అయ్యా స్వాములు, ప్లీజ్ మీరు ఆగండి. ఒకటే విషయం కేటీఆర్ గారు, మీరు ఆ మాట అనటంతో హౌస్ డిస్టర్బ్ అయింది. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ప్లీజ్ దయచేసి. సరే, ఇంకొకటి 1-2 ఏమన్నా ఇట్లా అన్పార్లమెంట్ వర్డ్స్ ఉంటే డెఫినెట్గా మేము డిలీట్ చేస్తాం. నేను అదే హరీష్ రావు గారు నేను ఒకటి, అరే మీరు ఆగండి అయ్యా స్వాములు, గౌరవ సభ్యులు రిక్వెస్ట్ చేస్తున్నా. సత్య ప్లీజ్, ఒకటి గౌరవ సభ్యులందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. జరిగింది ఫస్ట్ స్టార్ట్ అయింది కేటీఆర్ దగ్గర నుండి ప్రొవోకేట్ చేశారు. ఏమి మీరు మైక్లో మాట్లాడారు. నేను అందునుంచి అంటున్నా కదా. ఇప్పుడు మళ్ళా లేదు మైక్, మళ్ళీ మైక్ ఇచ్చేది లేదు. ప్లీజ్ కాదు, మీరు ఒకరికొకరు అట్లా మాట్లాడితే కరెక్ట్ కాదని. పల్లెరాజేశ్వర రెడ్డి గారు 5 minutes టైం ఇస్తున్నారు. ప్లీజ్ మీరు క్లోజ్ చేయాలి. 5 minutesలో క్లోజ్ చేయాలి మీరు పల్లెరాజేశ్వర రెడ్డి గారు. లేకుంటే నేను నెక్స్ట్ సభ్యుడికి వెళ్తున్నాను. చెప్పు. లేదు, మీరు స్టార్ట్ చేసింది మీరు. ప్లీజ్ పాల్వాయి హరీష్ గారు, చైరును గౌరవించినంతసేపు. ఒక నిమిషం హరీష్, ఇప్పుడు మీరు మాట్లాడారు. హరీష్ రావు గారు ఇప్పుడు స్టార్ట్ చేసింది కేటీఆర్ గారు. నేను 2 విషయాలు స్పష్టంగా చెప్పాను. ఇప్పుడు ఒకటి, దయచేసి నా మాటను నేను చాలా స్పష్టంగా చెప్పిన హరీష్ రావు గారు. మీరు ఆగండి అయ్యండి స్వామి. ఎట్లా గౌరవ సభ్యులు ఇప్పుడు చైర్ నుండి నేను మాట్లాడేటప్పుడు డాక్టర్ సంజయ్ సార్ ప్లీజ్, మీ ఇష్టం. ఇక అట్లయితే నన్ను మాట్లాడనీయకుండా నేను చేసేది ఏం లేదు. నేను చాలా స్పష్టంగా చెప్పాను. మీరు హరీష్ రావు గారు వినలే. ఇప్పటికైనా వినండి, నేను చెప్పేది వినండి. మీరు ఇప్పటికైనా వినండి అంటున్నాను. నేను ఒకటే, ప్రశాంత్ గారు మీరు మంత్రిగా చేశారు. వారు సీనియరే హరీష్ రావు గారు. నేను మాట్లాడితే పూర్తిగా విన్న తర్వాత రండి మీరు మాట్లాడండి. నేను వెరీ క్లియర్. ఇప్పుడు దీంట్లో ఒకటి ఉంటుంది మనకు. ప్లీజ్, కేటీఆర్ గారు అన్పార్లమెంట్గా మన శాసనసభలు ఉపయోగించాలి. ప్లీజ్ ఉపయోగించారు. ఉపయోగించిన తర్వాత ఆవేదనతోటి, బాధతోటి డిప్యూటీ సీఎం గారు, లేదండి లెట్ మీ కంప్లీట్. నేను అనేది వినండి. నేను అనలేదు, మీరు ఆవేదనతోటి మాట్లాడారు అంటున్నా. ఈ సభలో చాలా గౌరవంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలన్నా అందరూ. మీరు ఆ మాటను మనం మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా ఉండాలా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలన్నా. నేను దాని గురించి మాట్లాడడం లే. ఏదైతే వారు అన్పార్లమెంట్ గా మాట్లాడింది కేటీఆర్ దాని మీద బాధతోటి, ఆవేదనతోటి మాట్లాడారు. రెండోది మాట్లాడారు అని అన్నాను. నంబర్ 1. నంబర్ 2 ఇంకోటి ఏమన్నాను. ప్లీజ్ ఇంకోటి ఏమన్నా హరీష్ రావు గారు, పాల్వాయి హరీష్ గారు ప్లీజ్ మీరు కూర్చోవాలి. పాల్వాయి హరీష్ గారు
బడ్జెట్